పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉచిత బస్సు ఎక్కడా? సూపర్ 6 ఏది? చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. ఇంత పచ్చి మోసమా చంద్రబాబు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఆయన సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇప్పటిదాకా చేసిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, 9 నెలలు పూర్తయిన పాలనలో ఏం చేశారంటూ చంద్రబాబును ఆయనను నిలదీశారు. చంద్రబాబు ఏం చెప్పినా అబద్ధమేనని, ఆయన అబద్ధాలు చెప్పి పచ్చి మోసాలు చేస్తారంటూ ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఏపీ విషయంలో, సంక్షేమం విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెప్తున్న మాటలను పట్టించుకోవడం లేదన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పక్షం సభలో ఏం చెప్పినా అబద్ధమని, మోసమని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసినా వాటిని అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ను ప్రవేశపెట్టిన చంద్రబాబు హామీలను ఎంత కేటాయించారనేది జగన్ ప్రశ్నించారు. 2 బడ్జెట్లలోనూ చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. చెప్పిన దానికి చేసేదానికి పొంతన లేదన్నారు. సూపర్ 6 అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత వాటి ఊసు మర్చిపోయారంటూ వైఎస్ జగన్ అన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన కూడా లేదన్నారు. బడ్జెట్లో సూపర్ 6 అరకొర కేటాయింపులు చేశారన్నారు. 9 నెలల్లోనే 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, అయితే గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని అన్నారు. ఆర్థిక సర్వేలోనూ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని పేర్కొనడం ఇంతకంటే దారుణం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేశారని, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉపాధి అవకాశాలు కల్పించారని ఎలా చెప్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కేవలం 4 నెలల కాలంలో 1.30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. అలాగే 2.5 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామని చెప్పారు. ఆప్కాస్ ద్వారా మరో 90 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని జగన్ అన్నారు. ఆర్టీసీ విలీనం ద్వారా 1,000 మంది ఉద్యోగులకు ఊరట కల్పించామని చెప్పారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలే 6.31 లక్షల మందికి ఇచ్చామని తెలిపారు. 18 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామని అన్నారని, దాన్ని ఊసలేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి మహిళకు చంద్రబాబు ఇప్పటివరకు 36,000 బాకీ ఉన్నారన్నారు. ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయడం లేదంటూ ఆయన విమర్శించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.